నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశముల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం పేదపుడి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనపర్తిలో నిర్వహిస్తున్నామని, అటు ఎస్టీ రాజాపురం ఇటు రామేశ్వరం వాళ్ళు అనపర్తి రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో పేదపుడి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే విధంగా 4 మండలాలు 4 వారాలు నిర్వహించి మరల ఇక్కడికి నెల తర్వాత రావడం జరుగుతుందని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. గత మంగళవారం నియోజకవర్గ స్థాయిలో అనపర్తిలో ఏర్పాటు చేశాం. దాని తర్వాత ఒక ఆలోచన, ఇటు రామేశ్వరం గ్రామం వాళ్ళు కానీ అటు ఎస్టీ రాజాపురం గ్రామం వాళ్ళు కానీ అనపర్తి వరకు రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మండలాల వారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ వారం పెదపూడి మండలంలో ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. 4 మండలాలు 4 వారాలు నిర్వహించి మరలా నెల తర్వాత మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా స్పందన ఉంది. ఇప్పటికే దాదాపుగా 72 ఫిర్యాదులు రావడం జరిగింది. పూర్తి అయ్యేసరికి దాదాపుగా 90 దాటం కానీ 100 వరకు రావడం కానీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరంతా చూశారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో అనేక గ్రామాల్లో నకిలీ పట్టాలు ఇచ్చారు. స్థల సేకరణ పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి ఎకరానికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు వసూలు చేసి స్థల సేకరణ చేసి, ఆ స్థల సేకరణలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వాళ్ళకి పట్టాలు సృష్టించి ఆ పట్టాలు ఇచ్చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి ఎవరికి స్థలం విడదీసి చూపించిన పరిస్థితి వచ్చింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటివి అనేక గ్రామాలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కరకుదురు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు ప్రజలను మోసం చేశారు. ఇవాళ అవన్నింటినీ మరలా రీసర్వే చేయించి ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పామో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్ నిర్వహించడమే కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసి అధికారులని దీనిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి, వారు ఏదైతే మొబైల్ నెంబర్లు తీసుకుంటా ఉన్నామో ఫిర్యాదుదారుని పిలిపించుకొని వారితో మాట్లాడి ఆ సమస్య వీలైనంత వరకు పరిష్కారం చేసే దిశగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వారం చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇచ్చింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీ సమస్యల్ని మీరు ఒక సరైన విధానంలో తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వాటి పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా కార్యక్రమం రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.